గల్ఫ్లో యుద్ధం జరుగుతోంది. అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ మిసైళ్లను ప్రయోగిస్తోంది. దీంతో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా హెర్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. మరి దీని ప్రభావంపై మనపై ఎలా ఉండబోతుంది? మన వద్ద గల చమురు నిల్వలు ఎన్ని రోజులు సరిపోతాయి? ప్రపంచ దేశాలకు చమురు అవసరాల్లో అధిక శాతం గల్ఫ్ దేశాలు తీరుస్తున్నాయి. అయితే యుద్ధం వల్ల ముడి చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించడంతో సమస్య మరింత తీవ్రమైంది. మన దేశంలో వినియోగించే ముడి చమురులో 88% భారత్ దిగుమతి చేసుకుంటోంది. సహజ వాయువు అవసరాల్లో 50% దిగుమతులపై ఆధారపడుతోంది. అలాగే చమురు దిగుమతుల్లో 50% హర్మూజ్ జలసంధి మీదుగానే భారత్కు చేరతాయి. ఇక ఎల్ఎన్జీ దిగుమతుల్లో 60% కూడా ఇదే మార్గంలో వస్తున్నాయి. ఎల్పీజీ దిగుమతులు కూడా దాదాపు పూర్తిగా ఇదే మార్గం మీదుగా భారత్కు చేరుకుంటాయి. గల్ఫ్ నుంచి చమురు కనుక రాకపోతే మన అవసరాలు ఎలా తీరతాయి? పెట్రోల్ డీజిల్ కొరత తలెత్తకుండా ఉంటుందా అనే టెన్షన్ చాలా మందిలో మొదలైంది. అయితే గల్ఫ్లో యుద్ధ వాతావరణం వల్ల భారత్కు కలిగే ఇబ్బంది ఏమీ లేదంటున్నారు నిపుణులు. భారత్ వద్ద కనీసం 15 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. కనీసం 10 నుంచి 15 రోజుల పాటు దేశ అవసరాలకు సరిపడా ముడి చమురు నిల్వలు మన ఆయిల్ రిఫైనరీల వద్ద ఉన్నాయి. మన దగ్గర నిల్వలు నిండుకునే లోపు మధ్యప్రాచ్యంలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.